విశాఖపట్నంలో డివిజన్ ఏర్పాటు చేసినారు. విశాఖపట్నంలో డివిజన్ అయినప్పుడు మా కాజీపేట ఎందుకు డివిజన్ చేయరు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతూ కూడా బడే బాయ్ చోటే బాయ్, బడే బాయ్ దగ్గరనేనే, మరి ఎందుకు కాజీపేట జోన్ చేపిస్తలేవు? మా కాజీపేట ఎందుకు జోన్ చేయిస్తలేవు? ఎందుకు నువ్వు మాట్లాడవు? ఎందుకు ప్రధానమంత్రి అంటే భయపడుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నీ ఆర్ఆర్ ట్యాక్స్ బయటకు వస్తుందనా? నువ్వు చేసిన అవినీతి బయటకు వస్తుందనా? నీ 8 మంది ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతా ఉన్నా. ఢిల్లీకి పోయినప్పుడల్లా కలుస్తున్నావు అశ్విని వైష్ణవ్ను, మరి మాకు రైల్వే జోన్ కావాలి మా కాజీపేట్ కని ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎందుకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగడు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ ఎంపీగా గెలిచిన కావ్య గారు, ఇక్కడ గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ స్తంభింపజేయరు అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో, రాజ్యసభలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా మీ పక్షాన పోరాడుతుంది.